నా పూర్తి పేరు సరిగ్గా 2014. మాదొక చిన్న పల్లెటూరు. నాదొక చిన్న ప్రపంచం. దాంట్లో నాకు ఇష్టమైన వ్యక్తి మా నాన్న ఒక్కడే. ఎప్పుడూ చుట్టూ ఆడుకోవడానికి 4 ఫ్రెండ్స్, ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి ఊరి చివర శివుని గుడి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నేను 10th క్లాస్. ఒసే శీలవతి, మీ అమ్మ పిలుస్తుంది. జీవితంలో అమ్మకి ఎవరూ భయపడరు, సవితి తల్లికి తప్ప. నాకు యాడ్ దొరికావరా నువ్వు దొంగ సచ్చినోడా. నీ కూతురేమో ఊరి మీద పడి తిరుగుతుంది, ఒక్కదాన్ని కష్టపడాలి. నువ్వు నీ కూతురు తిని దున్నపోతల్లాగా ఊరి మీద పడి తిరగండి. అదిగో వచ్చింది నీ ముద్దుల తల్లి. ఏమే అయిపోయినాయా స్కూల్లో పాఠాలు, గుడి అనక రాసలేలలో? అయిపోయినాయో ముద్రష్టపదానా కట్ట. అమ్మ తిట్టడం, నాన్న ఓదార్చడం నా చిన్నతనం నుంచే అలవాటుగా మార్చుకున్నాను. రాజన్న, కొంచెం 1000 రూపాయలు ఎక్కువ ఉంటే ఇయ్యన్నా, మా ఆయనకు ఒంట్లో బాగాలేదు. చూడు పద్మా, నేను కూడా నీలా కష్టపడేవాడినే. నాకు 1 రూపాయి రావాలన్నా ఊరికే రావు. ఒక పని చెయ్యి, నీకు కూతురుంది కదా, దాన్ని మన షాపులో పనికి పెట్టు. మీ ఇంట్లో పప్పుగా ఉప్పుగా అయినా డబ్బులు వస్తాయి కదా. సరే రాజన్న. ఇప్పటి నుంచి చదువు లేదు, సంజి లేదు, మూసుకొని నాతో పనికిరా. అలా తప్పనిసరిగా పనిలో చేరిపోయాను. మా ఇంటికి వచ్చే దారిలోనే మా స్కూల్. శీలవతి, స్టాండప్. నువ్వేం కావాలనుకుంటున్నావు అమ్మా? డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్. సరే కూర్చో. గుర్తు చేసుకొని కుమిలిపోవడం తప్ప నాకేమీ తెలిసేది కాదు. నాకు ఒంట్లో బాగాలేదు, నేను రావట్లేదు పనిలోకి. నువ్వు ఒక్కదానివే వెళ్ళు. సరే. ఏమా ఒకదాని వచ్చావు, మీ అమ్మ రాలేదా? రాలేదు బాబాయ్. శీలవతి, ఒకసారి ఇటురా. తను నీ సైజే ఉంటుంది కదా, తన కొలతలు ఎక్కడో కనబడట్లేదు. ఒకసారి చేతులు పైకి లేపు. కొంచెం దగ్గరికి రా. కొంచెం వెనక్కి తిరుగు. జడ ముందుకు వేసుకోవాలమ్మా.
శీలవతి ఏమైంది?